హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్పి చెఫ్. ఈరోజైతే చాలా మంచి రెసిపీ అండి. మనకి బయట రెస్టారెంట్ లేకపోతే బయట స్ట్రీట్ ఫుడ్ కూడా మనకైతే ఈ ఐటెం దొరకదు. అందరూ చికెన్ మంచూరియా లేదా లేకపోతే వెజిటేబుల్స్తో మంచూరియా అయితే చేస్తారు. కానీ నేను డిఫరెంట్గా ఎగ్ మంచూరియా అయితే చేశాను. ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్గా అయితే ఒక బౌల్తో వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 5 ఎగ్స్కి ఒక 20 వరకు కూడా మంచూరియా అయితే రెడీ అవుతాయి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాము. ఈ బాయిల్ చేసేలోపు నేనైతే చక్కగా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను. ఇలా ఎగ్స్ కూడా బాయిల్ అయిన తర్వాత ఈ ఎగ్స్ని కూడా ఇలా చిన్న చిన్నగా తురుముకుందామండి. తురిమిన తర్వాత సరిపడినంతగా సాల్ట్, మసాలా పౌడర్, కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎగ్ మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్గా శనగపిండి కూడా ఒక 2 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి రౌండ్గా బాల్స్ అయితే రెడీ అవ్వాలి కాబట్టి ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి అయితే నేను యాడ్ చేశానండి. ఇప్పుడు అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసిన తర్వాత మనకి రౌండ్ బాల్స్ అనేవి అవ్వాలండి. ఆ బాల్స్ అయ్యే వరకు కూడా మనం కొంచెం శనగపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నాకైతే ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసాను. బాల్స్ కూడా చక్కగా రెడీ అయిపోయినాయి. పక్కన పెట్టిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అయితే వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇలా లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ కూడా ఉన్నాయి కదా, ఎగ్ బాల్స్ కూడా వేసేసుకుందాము. వేసిన తర్వాత మనము సిమ్లో అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉంచేసేయండి. ఇలా స్లో ఫ్లేమ్లో వేపితే మనకి బాల్స్ అనేవి చాలా చక్కగా ఫ్రై అవుతాయండి. అలా స్లోగా అయితే మనమైతే కలుపుకుంటూ అలా ఫ్రై చేసేసుకుందాము మొత్తం అన్నీ కూడా. మనకి ఇలా రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, మనకైతే బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే తీసిస్తాను. బాల్స్ అన్నీ కూడా తీసేసి పక్కనైతే పెట్టేసుకుందామండి. నెక్స్ట్గా అదే ప్యాన్లో లైట్గా ఓ 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే ఉంచి అందులో కొంచెం అయితే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోండి. వేసిన తర్వాత వేయించండి. ఇవన్నీ వేగిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. పెరుగు మనకి ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. పెరుగు కూడా వేసిన తర్వాత హైలో పెట్టేసి వేయించేసేయండి. వేయించిన తర్వాత ఇప్పుడు మనము సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ స్టార్టింగ్ అయితే వేసాను. కొంచెము ఒక 2 స్పూన్స్ వరకు సోయా సాస్ కూడా ఒక చిన్ని కప్పుతో అయితే వేసేసుకోండి. వేసిన తర్వాత మరొకసారి కలపండి. మనం స్టార్టింగ్ కార్న్ఫ్లోర్ వాటరు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కూడా కలుపుతూ ఉండాలండి. అలా వదిలేసేయొద్దు. కలిపితే మనకి ఉండలు అవి కట్టకుండా ఉంటాయండి. ఇలా కలిపిన తర్వాత మనమైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం మరొకసారి అన్నీ కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడైతే మనకి గుమగుమలాడే బయట రెస్టారెంట్లో కూడా దొరకని ఎగ్ మంచూరియా అయితే మనకైతే రెడీ అయిపోయిందండి. మనమైతే ఈసారి వేడివేడిగా లెమన్ లైట్గా వేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని తింటే అసలు ఉంటుందనుకోండి. అసలు మీరు మళ్ళీ మళ్ళీ తినాలి అని అంటారు. మనకి ఎప్పుడు బయట కూడా చికెన్ మంచూరియా లేదా వెజ్ మంచూరియా అలా అయితే ఉంటాయండి. కానీ ఎగ్ మంచూరియా అనేది మనకి బయట దొరకదు. ఎందుకంటే అది మనకి చాలా లెంతీ ప్రాసెస్ అవుతుందండి. దానివల్ల బయట అయితే ఎవరు కూడా సేల్ అయితే చేయట్లేదు. మనకి ఇంట్లోనే సరదాగా అలా ఫ్యామిలీతో తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా. అందుకని చెప్పి ఈరోజైతే మా పిల్లలు ఎగ్ మంచూరియా అడిగారండి. అందుకని చక్కగా వేడివేడిగా చేసి పెడదాము. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేనైతే చేశాను. దీంట్లో వేడివేడిగా తినేటప్పుడు లెమన్ కూడా వేసుకొని తినండి, చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇలాంటి సింప్లీ ఐటమ్స్ కోసము లేదా కొత్త కొత్త ఐటమ్స్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.